అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రమూర్తి దయ మన అందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమికి మేము చేసిన నైవేద్యాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. శ్రీరామనవమి ప్రత్యేక ప్రసాదాలు పానకం, వడపప్పు, చలిమిడి, పాయసం మరియు దద్దోజనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. ముందుగా శ్రీరామనవమి స్పెషల్ శనగపప్పు సగ్గుబియ్యంతో చేసిన బెల్లం పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత శనగపప్పును కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇందులో 2.5 కప్పుల నీళ్లు పోసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటపై శనగపప్పును ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికేలోపు 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ సగ్గు బియ్యాన్ని 70 నుండి 80% వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. శనగపప్పు ఉడికి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లం నీటిని వడగట్టుకొని స్టవ్ పై పెట్టి సన్నని మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న శనగపప్పు బెల్లం నీటిలో 80% వరకు ఉడికిన సగ్గు బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యం పిండి నీటిని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసం చల్లగా అయ్యే కొద్దీ దగ్గర పడుతూ చిక్కగా అవుతుంది. ఇప్పుడు కడాయిలో 5 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 2 స్పూన్ల బాదం వేసి వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు వేసి కలుపుకోవాలి. ఇవి కలర్ మారుతుండగా 2 స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యిలో వేయించుకున్న వీటిని పక్కన పెట్టుకున్న పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. శనగపప్పు సగ్గుబియ్యంతో చేసిన బెల్లం పాయసం రెడీ ఫ్రెండ్స్. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం బెల్లం పానకం, వడపప్పు. ఒక గిన్నె తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని నానబెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లం నీటిని ఇలా గ్లాస్లో లేదా గిన్నెలోకి వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మిరియాలు, 2 లేదా 3 యాలకులు, చిన్న శొంఠి కొమ్ము తీసుకొని రోలులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని వడగట్టుకున్న బెల్లం నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు కంటే తక్కువగా సైంధవ లవణం లేదా ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే కావాలంటే చాలా తక్కువగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. బెల్లం పానకం నైవేద్యం రెడీ. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం వడపప్పు. చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత నీటిని వడగట్టుకొని పెసరపప్పును గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో చిన్న బెల్లం ముక్క, తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. వడపప్పు నైవేద్యం రెడీ. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం పచ్చి చలిమిడి. ముందుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి వడగట్టే గరిటెను తీసుకొని గిన్నెపై పెట్టి నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పొడి వస్త్రంపై 15 నుండి 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఇలా ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్ల నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ చేతితో కలుపుకోవాలి. ఒకవేళ మీరు షాప్లో దొరికే బియ్యం పిండిని తీసుకున్నట్లయితే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. చలిమిడి పైన తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. చలిమిడి నైవేద్యం రెడీ. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం దధ్యోదనం. ముందుగా ఉడికిన కప్పు అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు, ఏ కప్పుతో అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల కమ్మని పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దద్దోజనం మరింత రుచిగా కమ్మగా ఉండటానికి ఇందులోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 5 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత స్పూన్ శనగపప్పు, స్పూన్ మినపప్పు వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన స్పూన్ అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ దంచుకున్న మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసి కలుపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు పచ్చివాసన పోయి జీడిపప్పు గోల్డెన్ కలర్ లో ఉండేలా వేయించాలి. ఈ పోపు చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ మోతాదులో శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. దధ్యోదనం నైవేద్యం రెడీ. మనం చేసిన ఈ నైవేద్యాలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇంట్లో అందరికీ ప్రసాదంగా ఇవ్వాలి. ఈ ప్రసాదాలతో పాటు మేము పండుగ స్పెషల్గా చేసిన భోజనం పులిహోర, ఆలు వంకాయ కర్రీ, అన్నం, కమ్మని పప్పు, కాచిన నెయ్యి, ఆవకాయ, టమోటా రసం, అప్పడం మరియు చల్లని పెరుగన్నం. చూశారుగా శ్రీరామనవమికి మేము చేసిన ప్రసాదాలు మరియు రుచికరమైన కమ్మని వంటకాలు. మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.